నమస్తే అందరికీ, వెల్కమ్ టు క్రోషెట్ క్రష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సన్ఫ్లవర్ చామ్ లేదా సన్ఫ్లవర్ కీ చైన్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మనకి బ్రౌన్ కలర్, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ యాన్ తీసుకోవాలి. సో దీంతోపాటు ఇక్కడ నేను 2.5 mm హుక్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ముందుగా బేస్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సన్ఫ్లవర్ యొక్క బేస్, సో దాన్నే పెట్టాలంటారు. సో ఇక్కడ నేను బేస్ కోసం మ్యాజిక్ రింగ్ వేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను బ్రౌన్ కలర్ యాన్తో మ్యాజిక్ రింగ్ వేసుకుంటున్నాను. సో ఇక్కడ మ్యాజిక్ రింగ్ వేసుకున్నాక చైన్ 1 వేసుకున్నాను. సో ఇలా చైన్ 1 వేసుకున్నాక ఇక్కడ నేను చైన్ని టైట్ చేస్తున్నాను. సో ఇలా చైన్ని టైట్ చేశాక నేను ఈ మ్యాజిక్ రింగ్ లోపల సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను హుక్ని మ్యాజిక్ రింగ్ లోపల ఇన్సర్ట్ చేసి మనకి హుక్ మీద 2 లూప్స్ వచ్చాయి కదా, దాని లోపల నుంచి నేను యార్న్ ఓవర్ చేసుకుంటున్నాను. సో ఇది మనం సింగిల్ క్రోషెట్ స్టిచ్ అంటాము. సో ఇక్కడ నేను వేసుకున్న ఫస్ట్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ని స్టిచ్ మార్కర్తో మార్క్ చేస్తున్నాను. సో ఇలా మనం మ్యాజిక్ రింగ్లో 6 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. నేను ఆల్రెడీ ఒకటి వేసేసుకున్నాను కదా, రిమైనింగ్ 5 కూడా వేసేసుకుంటున్నాను. సో ఇది మన సెకండ్ సింగిల్ క్రోషెట్ స్టిచ్. ఇప్పుడు నేను థర్డ్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇది ఫోర్త్ సింగిల్ క్రోషెట్ స్టిచ్. ఇది ఫిఫ్త్ సింగిల్ క్రోషెట్ స్టిచ్. సో లాస్ట్ సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో టోటల్గా నేను మ్యాజిక్ రింగ్ లోపల 6 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకున్నాను. సో ఇక్కడ మీకు కౌంట్ చేస్తే 6 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ ఉంటాయి. సో ఇక్కడ ఈ టైల్ పట్టుకొని లాగితే మనం ఇక్కడ మ్యాజిక్ రింగ్లో వేసుకున్నాం కదా స్టిచ్చెస్, అవన్నీ టైట్ అవుతుంది. మ్యాజిక్ రింగ్ చూసారా, ఇలా టైల్ పట్టుకొని లాగితే మ్యాజిక్ రింగ్ టైట్ అయింది కదా. సో ఇలా టైట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వేసుకున్న ఫస్ట్ స్టిచ్లోంచి ఇప్పుడు మనం ఫస్ట్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాము. సో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ అంటే ఇంక్రీజ్ అంటారు. సో ఒకటే స్టిచ్లో మనం 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాము. ఇది నేను వేసుకున్న ఫస్ట్ సింగిల్ క్రోషెట్ స్టిచ్. సో ఇక్కడ నేను దాన్ని మార్క్ చేసుకుంటున్నాను స్టిచ్ మార్కర్తో. ఇప్పుడు సేమ్ స్టిచ్లో ఇంకొక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో దాన్నే ఇంక్రీజ్ అంటారు. ఇంకొక సింగిల్ క్రోషెట్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను అదే స్టిచ్లో. సో ఒకటే స్టిచ్లో మనం 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకున్నాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో అలానే 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాను. సో అలా ప్రతి స్టిచ్లోనూ మనం 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా లాస్ట్ స్టిచ్ వరకు ఒక్కొక్క స్టిచ్లో మనం 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుందాం. సో ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్లో ఇప్పుడు ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఇది రౌండ్ 3. సో ఇక్కడ మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్లో సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ స్టిచ్ని మనం మార్క్ చేసుకుందాం ఫస్ట్ స్టిచ్ కింద. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాం. ఇక్కడ నేను ఒక స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ వేసుకున్నాను. సో నెక్స్ట్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్టిచ్లో మళ్ళీ మనం ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఆ నెక్స్ట్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాము. ఇలా ఈ విధంగా మనం ప్రతి స్టిచ్లో ఇది కంటిన్యూ చేస్తూ వేసుకోవాలి. ఒక దాంట్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్, ఇంకో దాంట్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్, అలా లాస్ట్ స్టిచ్ వరకు వేసుకున్న తర్వాత మన రౌండ్ 3 కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం 4th రౌండ్
స్టార్ట్ చేస్తాము. 4th రౌండ్ కోసం మనం ఫస్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్ని మనం ఇక్కడ స్టిచ్ మార్కర్తో మార్క్ చేసుకుంటాము. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. సో ఆ నెక్స్ట్ స్టిచ్లో కూడా నేను ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత స్టిచ్లో మనం 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాము. 1 సింగిల్ క్రోషెట్ వేసుకున్నాము కదా, సో మళ్ళీ ఇంకొక సింగిల్ క్రోషెట్ స్టిచ్ కూడా అదే స్టిచ్లో వేసుకుంటాము. సో ఇక్కడ చూస్తే ఒక సింగిల్ క్రోషెట్ ఆ నెక్స్ట్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్స్ వేసుకున్నాం. మళ్ళీ అదే రిపీట్ చేస్తాము. ఒక సింగిల్ క్రోషెట్ వేసుకున్నాను, ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను. సో ఆ తర్వాత స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకుంటాము. సో ఈ విధంగా ఫస్ట్ 2 స్టిచ్చెస్లో ఒక్కొక్క సింగిల్ క్రోషెట్ స్టిచ్, నెక్స్ట్ థర్డ్ స్టిచ్లో 2 సింగిల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా చివరి వరకు వేసుకున్న తర్వాత మన 4th రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇలా 4 రౌండ్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత సన్ఫ్లవర్ బేస్ వస్తుంది. సో ఇప్పుడు మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. ఇక్కడ మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసాక ఇంకా క్లోజ్ చేసేయాలి. మన సన్ఫ్లవర్ బేస్ ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మనం ఇంకా యాన్ని కట్ చేసేసుకోవచ్చు. సో మనకి ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద సన్ఫ్లవర్ బేస్ ఫినిష్ అయిపోయింది. సేమ్ ఇలానే మనం ఇంకొక బేస్ కూడా బ్యాక్ సైడ్ది తయారు చేసుకోవాలి. అది గ్రీన్ కలర్ యాన్తో సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ మనం గ్రీన్ కలర్ యాన్తో బ్యాక్ బేస్ కూడా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెండింటిని జాయిన్ చేయాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఏదో ఒక స్టిచ్లో ఇలా హుక్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో మనం తయారు చేసుకున్న 2 బేసెస్లో మనం ఇలా హుక్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎల్లో కలర్ యాన్ తీసుకొని మనం ఆ 2 స్టిచ్చెస్ నుంచి హుక్ ద్వారా మనం ఇలా జాయిన్ చేసుకోవాలి. ఒక చైన్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా జాయిన్ చేసుకొని 2 చైన్స్ వేసుకోవాలి. సో ఇక్కడ నేను జాయిన్ చేసుకొని ఒక చైన్ వేసుకున్నాను కదా, ఇంకో చైన్ కూడా వేసుకుంటున్నాను. సో ఇలా 2 చైన్స్ వేసుకున్నాను. సో ఇప్పుడు నేను నెక్స్ట్ స్టిచ్ అంటే బ్రౌన్ కలర్కి గ్రీన్ కలర్ బేస్కి రెండింటి నుంచి మనం హుక్ ఇన్సర్ట్ చేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా మనం రెండిట్లో నుంచి 2 స్టిచ్చెస్లో నుంచి హుక్ ఇన్సర్ట్ చేసి మనం డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా ఈ విధంగా మనం డబల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను 3 లూప్స్ వచ్చాయి కదా, 2 లూప్స్ నుంచి యార్న్ ఓవర్ చేసి రిమైనింగ్ 2 లూప్స్ నుంచి కూడా యార్న్ ఓవర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక డబల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాను కదా, ఇప్పుడు నేను సేమ్ అదే స్టిచ్లో ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో ఇలా ఈ విధంగా మనం 2 బేసెస్ నుంచి మనం హుక్ ఇన్సర్ట్ చేస్తూ ఈ స్టిచ్చెస్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా మనకి హుక్ మీద 3 లూప్స్ వచ్చాయి కదా, ఓన్లీ 2 లూప్స్ నుంచి యార్న్ ఓవర్ చేయాలి. ఇలా చేశాక ఇంకో 2 లూప్స్ ఉన్నాయి కదా, సో దీనిలో నుంచి మళ్ళీ యార్న్ ఓవర్ చేయాలి. మన ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ కూడా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు నేను 2 చైన్స్ వేసుకుంటున్నాను. ఆ 2 చైన్స్ కంప్లీట్ అయిపోయాక ఇంకొక ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ అదే స్టిచ్లో వేసుకుంటున్నాను.
మళ్ళీ సేమ్ స్టిచ్లో మనం డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. సో ఇక్కడ నేను సేమ్ స్టిచ్లో డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చైన్ 2 వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చైన్ 2 వేసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ స్టిచ్లో మనం స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. ఇక్కడ నేను హుక్ ఇన్సర్ట్ చేసి బేస్లో యాన్ ఓవర్ చేసి సో ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి 1 పెటల్ కంప్లీట్ అయింది. సేమ్ అదే విధంగా అన్ని పెటల్స్ ఇలానే చేసుకోవాలి. ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత చైన్ 2 వేసుకుంటున్నాను. ఇంకో పెటల్ ఇక్కడ నేను వేస్తున్నాను. అదే ప్రాసెస్లో మనం ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక డబల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి సేమ్ అదే స్టిచ్లో. తర్వాత చైన్ 2 వేసుకోవాలి. ఆ నెక్స్ట్ ఒక ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ అదే స్టిచ్లో వేసుకోవాలి. తరువాత మనం సేమ్ స్టిచ్లో ఒక డబల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఇప్పుడు డబల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్న తర్వాత చైన్ 2 వేసుకుంటాం. ఇలా చైన్ 2 కంప్లీట్ అయిపోయాక ఆ నెక్స్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటాం. ఇలా ఈ విధంగా పెటల్స్ వేసుకోవాలి. ఇలా ఇంకొక 5 పెటల్స్ వేసుకున్న తర్వాత సో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ నేను ఒక 7 పెటల్స్ వేసుకున్నాను. సో ఇక్కడ ఒక 7 పెటల్స్ వేసుకున్న తర్వాత మీకు ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ మనం ఆ లోపల పెట్టేసుకోవాలి ఇలా. సో ఇదంతా ఈ ఎక్స్ట్రా థ్రెడ్స్ అన్నీ ఇలా లోపల పెట్టేసుకున్న తర్వాత మనం ఈ లోపల గ్యాప్ ఉంది చూసారా, అది మనం ఫిల్ చేస్తాము. ఫైబర్ ఫిల్ ఉంటుంది. సో దాంతో మనం ఈ లోపల గ్యాప్ని ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఇదే విధంగా పెటల్స్ వేసుకోవాలి. సో ఇది లాస్ట్ పెటల్. నేను లాస్ట్ స్టిచ్లో దీన్ని స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక చైన్తో ఒక ఫ్లవర్ని ఎండ్ చేసేయచ్చు. ఇప్పుడు నేను యాన్ని కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగా యాన్ ఉంచుకొని కట్ చేసుకోండి. సో ఇలా మనకి సన్ఫ్లవర్ వచ్చింది కదా, మనం ఎక్కువగా యాన్ ఉంచుకున్నాం కదా, అది కనపడకుండా సో ఇక్కడ నేను వీవింగ్ చేస్తున్నాను. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ యాన్ కనపడకుండా వీవింగ్ చేసుకోవాలి నీడిల్ హెల్ప్తో. ఇక్కడ రిమైనింగ్ యాన్ని కట్ చేసేసుకోండి.
చూసారా, మన సన్ఫ్లవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లీఫ్ తయారు చేసుకుందాం. ముందుగా ఒక స్లిప్ నాట్ వేసుకోవాలి. ఇలా స్లిప్ నాట్ వేసుకున్న తర్వాత ఒక 12 చైన్స్ వేసుకోండి. 1 2 3. సో ఇలా ఒక 12 చైన్స్ వేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీరు వేసుకున్న 12 చైన్స్లో ఫస్ట్ చైన్ స్కిప్ చేసేసి సెకండ్ చైన్లో మనం ఇక్కడ సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. ఆ నెక్స్ట్ చైన్లో మనం హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఆ ఫోర్త్ చైన్లో మనం డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఆ నెక్స్ట్ చైన్లో నేను ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇలా మనం ఒక ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకున్నాం కదా, అలా ఇంకో 3 ట్రిపుల్ క్రోషెట్ స్టిచెస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఆ నెక్స్ట్ చైన్లో డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఆ నెక్స్ట్ చైన్లో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఆ నెక్స్ట్ చైన్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటాము. ఇక్కడ చూసారా, మనకి లీఫ్ షేప్ వస్తుంది కదా. ఇప్పుడు మనం లాస్ట్ స్టిచ్లో స్లిప్ స్టిచ్ వేసుకుంటాము. ఒక స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న స్లిప్ స్టిచ్, సో అదే స్టిచ్లో మనం ఇంకొక స్లిప్ స్టిచ్ వేసుకుంటాము చైన్ వేసుకున్న తర్వాత. ఇలా కంప్లీట్ అయ్యాక మనం దాని డైరెక్షన్ చేంజ్ చేసి ఇటువైపు స్టిచ్చెస్ ఉన్నాయి కదా, సో అందులో వర్క్ చేస్తాం ఇప్పుడు. సో అక్కడ మనకు కనిపిస్తున్న ఫస్ట్ స్టిచ్లో ఒక సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ స్టిచ్లో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. తరువాత నెక్స్ట్ 4 స్టిచ్చెస్లో 4 ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఒక్కొక్క స్టిచ్లో ఒక్కొక్క ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్, అలా 4 ట్రిపుల్ క్రోషెట్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ స్టిచ్లో ఒక డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఆ నెక్స్ట్ స్టిచ్లో హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ స్టిచ్లో మనం సింగిల్ క్రోషెట్ స్టిచ్ వేసుకుంటున్నాము. ఇప్పుడు మన స్టిచ్చెస్ కంప్లీట్ అయిపోయాయి కదా, మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్లో ఇక్కడ నేను స్లిప్ స్టిచ్ వేసుకుంటున్నాను. సో మనం వేసుకున్న ఫస్ట్ స్టిచ్ నుంచి
స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక చైన్ వేసుకోవాలి. అంతే, మన లీఫ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను యాన్ని కట్ చేసేస్తున్నాను. సో మన లీఫ్ కంప్లీట్ అయిపోయింది కదా, మనకి ఎక్స్ట్రా యాన్స్ ఉన్నాయి కదా, అవి కనపడకుండా నీడిల్తో వీవింగ్ చేసుకొని ఎక్స్ట్రాస్ని కట్ చేసేసుకుంటే మన లీఫ్ రెడీ అయిపోతుంది. ఇలా మనం సన్ఫ్లవర్ని లీఫ్ని అటాచ్ చేయాలి. సో మనం గ్లూ యూస్ చేసి ఈ లీఫ్ని సన్ఫ్లవర్కి ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని ఇప్పుడు మనం చామ్ కోసం ఒక స్లిప్ నాట్ వేసుకుంటున్నాం. ఇలా ఈ విధంగా స్లిప్ నాట్ వేసుకొని సన్ఫ్లవర్ టాప్ ఉంది చూసారా, సో అక్కడ మనం ఈ యాన్ని జాయిన్ చేద్దాము మన హుక్ హెల్ప్తో. ఇలా బ్యాక్ సైడ్ నుంచి మనం హుక్ ఇన్సర్ట్ చేసి ఏదో ఒక టాప్ నుంచి సో ఇలా చైన్స్ వేసుకోవాలి. సో ఇలా మీ లెంత్ బట్టి మీరు చైన్స్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 60 చైన్స్ వేసుకున్నాను. ఇలా చైన్స్ కంప్లీట్ అయిపోయాక మనం ఎక్కడైతే ఫస్ట్ చైన్ వేసుకున్నాం కదా, సో అదే సేమ్ స్టిచ్ నుండి మనం స్లిప్ స్టిచ్ వేసుకోవాలి. స్లిప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకుంటే సన్ఫ్లవర్ చామ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా యాన్స్ని కట్ చేసేసుకోవాలి. మన సన్ఫ్లవర్ చామ్ ఫినిష్ అయిపోయింది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మనం మన హ్యాండ్ బ్యాగ్స్కి కానీ లేదా కార్ ఫ్రంట్ మిర్రర్స్ ఉంటాయి కదా దానికి కానీ అలా హ్యాంగర్స్ కింద దేనికన్నా మనం ఇలా జాయిన్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూసారా ఎంత అందంగా కనిపిస్తుందో. సో దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చామ్ లేకుండా సన్ఫ్లవర్ కీ చైన్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.